ఆ పరలోక తండ్రి మనం ఎంతగానో ప్రేమించి మనల్ని ఇంకా ఆయన సజీవత్వం నుంచి కాసి కాపాడి ఈరోజు మనందరం కూడా ఆయన పాదాల కాడ సంగముగా చూడుకుని ఆయన్ని స్తుతించి గణపరచడానికి మనం కూడి రావడానికి ఈ సమయాన్ని ఆయన ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధన చేయడం అనేది ఆదివారం మందిరంలో కూడుకుని ఆరాధించేది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఎప్పుడైతే ఆదివారం అపమానం అయిన తర్వాత మనం మందిరం నుంచి బయటికి వెళ్ళామో నిజమైనగా మనం ఆరాధికులు అయినప్పుడు అప్పుడే మనకు మొదలవుతుంది ఆరాధన. గడిచిన వారం అంతా కూడా దేవునికి మనం ఎట్టి జీవితం జీవించి దాన్ని అర్పణగా తెచ్చామో దాన్ని అంగీకరిస్తాడు దేవుడు, దాన్ని కొట్టేస్తాడు. అది ఆరాధన. అంతేగాని ఆదివారం మందిరంలో కొనుక్కుని పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని దేవుణ్ణి వర్ణించి కలిగినంత మాట్లాడినది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఒక వ్యక్తిగత జీవితం. దేవునితో క్రైస్తవులు ఎప్పుడు కూడా సంభాషణలో ఉండాలి, దేవునితో ఏకీభవిస్తూ ఉండాలి, దేవునితో కలిసి జీవించే జీవితం కలిగి అట్టి అనుభవం కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఎలాగైతే మనం చదువుకుంటున్నామో అలాగే మన ఆరాధన మన క్రైస్తవ జీవితం యథార్థతదై ఉండాలి, దేవునికి నమ్మకమైనదై ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన స్థితి ఏమిటో మనం తెలియదు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసు. మనకు తెలుసు, కానీ తెలిసింది కూడా మనం కప్పుపుచ్చుకోవడానికి, మన స్థితిని మనం మరుగుపరుచుకోవడానికి, మనం లేనిపోనివి ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను సృష్టించుకుని జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. మన స్థితి ఏమిటో మనం ఎప్పుడు గుర్తెరగాలి. ఒకప్పుడు ఇదే రామకృష్ణ దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించి నన్ను ఆదరించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నాకు కనివింపు కలిగించేలాగా మిమ్మల్ని అందరినీ నా ముందు పెట్టి మిమ్మల్ని అందరినీ చూసి నేను దేవుణ్ణి ఎలా వర్ణించాలో కూడా తెలియని స్థితిలో ఉన్న నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచబెట్టాను. ఎందుకంటే మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో ఎవరికి తెలియదు, కానీ నా జీవితం నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను దుఃఖించి బాధపడి ఇదే. ఎందుకంటే దేవుడు మన సంకల్పం చొప్పున ఏది మనం ఊహించుకుంటాం అనేది మనకు జరగదు. దేవుడి ఏర్పాటులో ఉన్నవాడికి దేవుడి సంకల్పం చొప్పునే జరుగుతుంది. ఆ గమనిక మనకు ఎప్పుడు కలిగి ఉండాలి. నా స్థితి గుర్తొచ్చినప్పుడు నేను ఎంతో బాధపడుతూ ఆ బాధలో సంతోషిస్తూ ఉంటాను. ఎటువంటి వాళ్ళు నాకు చెల్లెళ్ళు గాను, అమ్మలు గాను, తమ్ముళ్ళు గాను, అక్కలు గాను నాకు ఇచ్చాడు దేవుడు. నా స్థితి ఏమిటి, అసలు నా బతికేమిటి, నేను ఎక్కడ ఉండవలసిన వాడిని, ఈరోజు నా వాళ్ళంటూ ఎవరో అనుకున్నాను ఇప్పుడు ఇంతవరకు కూడా. కానీ వాడు దేవుడు మాట్లాడుతున్న సమయంలో, దేవుడు మాట్లాడి నాకు తెలియపరిచిన సమయంలో వాళ్ళ నా బంధువులందరూ మీరు అని నాకు తెలిసినప్పుడు నేను చాలా ఏమైపోయిన అందరికీ. అయినా సరే దేవుడు ఎంతగానో ప్రేమించి మళ్ళీ సమాసాన్ని జతపరిచాడు. అలాగా దేవుడు ఎప్పుడు కూడా మన గత జీవితాన్ని మన దేవుడికి చెప్పుకుంటూ ఆయన మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడో దాన్ని మనం గ్రహించుకుంటూ ఆ స్థితి నుంచి ఇంకా మెరుగైన దేవుడు నన్ను నడిపిస్తాడని ఆశ కలిగి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది మనం వ్యక్తిగతంగా జీవించాలే తప్ప మందిరంలో కూడుకున్నంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, కాన్ఫరెన్స్నంత మాత్రాన, భోజనాలు ఎట్టినంత మాత్రాన ఆరాధన కాదు. ఆయనకి కావాల్సింది మన అంతరాంగ జీవితం. మన అంతరాంగ జీవితం ఆయనకు కావాలి. దేవుడు మనకి ఆయన ఎన్నో మనకన్నీ కూడా ఈ భూసంబంధమైన ఎన్నో మనం సమకూర్చుంచాడు. కానీ వాటిని పొందకుండా, వాటిని మనం స్వాధీనం చేసుకోకుండా, వాటిని మనం స్వతంత్రించుకోకుండా
మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం వల్ల దేవునికి దూరం అయిపోతాం. కానీ దేవుడు మనం ఎప్పుడు విడిచిపెట్టాల. ప్రతిసారి కూడా ఆయన మన దగ్గర జాబ్ తీసుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనలో ఏ మంచితనం లేదు, ఏ ప్రేమ లేదు, ఏ నీతి లేదు, అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి మనం ప్రేమించాడు. దేనికి అర్హులము కామో దానికి మనకి హర్కత్ కల్పించాడు. దేనికి మనం యోగ్యులము కామో ఆ యోగ్యత మనకు దేవుడు ఇచ్చాడు. తన కుమారుడిని భూమి మీద పంపించి మనందరి కోసం తన కుమారుడు ప్రాణాన్ని బలంగా పెట్టుకుని మన ఆ పాపం నుంచి మనం విడిపించాడు. అందరూ పెట్టి దేవుడిని మనం అంతేనా ఆరాధించాలి. మనం ఎప్పుడైతే దేవుడికి ఆ యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా జీవించాలని మనం అనుకుంటున్నామో అప్పుడు దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు నా కోసం దేవుడి చిత్తాన్ని నెరవేర్చి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఆ మార్గంలో నేను ఏ రోజుకు ఆ రోజు నేను నూతన అనుభవంగా దాంట్లో నడవాలి, నూతనంగా దేవుడు నన్ను నూతనంగా చూడాలి అనే ఒక ఆలోచన మనలో కలగాలి, ఒక ఆశ మనకు పుట్టాలి. అది దేవునికి ఆరాధన. దేవుడు మనం ఎంతగా ఆయన్ని దూరం చేసుకున్నా సరే ఆయనకి మనకు సమీపంగా ఉన్నాం. ఆయనకి వ్యతిరేకంగా మనం ఏ క్రియలో మనం తప్పిపోయినా కానీ మనకు దగ్గరలోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు తండ్రి అని మనం తలెత్తుదామో రానా బిడ్డ అని ఆయన జాగ్రత్తకి సిద్ధంగా ఉంది. కానీ మనం మన స్వభావాన్ని, మన స్వచ్ఛతాన్ని మనం చంపుకోకుండా మనం ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడుకోకుండా మనం మన యొక్క సొంత ఆలోచనతో మనం కొనసాగుతున్నామని దేవునికి మనం దూరం అవుతుంది. దేవుడు ఆదిలోనే ఇద్దరు మానవులు, ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నప్పుడు దేవుని ఆయన ఎగ్గొచ్చినప్పుడు అప్పుడే వాళ్ళని నశింపు చేయాలి, తుడిచిపెట్టాలి. కానీ దేవుడు అలా చేయాలి. మానవుని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఎంతగానో ప్రేమించిన మానని ఆ రోజు వాళ్ళు ఎలాగైతే ఆత్మీయ దిగంబరులు అయిపోయారో ఆ ఆత్మీయ దిగంబరులు అలా అయిపోయినప్పుడు దేవుడు వాళ్ళు విడిచిపెట్టుకోకుండా చర్మపు సొక్కాలు కుట్టించి వాళ్ళు తొలగించాడు. ఆదికాండం 3 ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. చర్మపు సొక్కాలు చేయించడానికి చర్మం ఉంటే దొరుకుతుందా? ఉండే పడుందా? లేదు. దేవుడే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా జంతువుని బలిగా అర్పించి ఆ చర్మంతో వాళ్ళకి దుస్తులు గుర్తించాడు. ఆ చర్మం చొక్కాలని వాళ్ళు తొలగించాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ సిగ్గుతో ఉన్నారు, దిగంబరులై ఉన్నారు. ఆ ఆత్మీయ దిగంబరులు వాళ్ళ శారీరకంగా మన దృష్టిలో అయితే మన నేత్రాలతో వస్తే వాళ్ళు దిగంబరులు, అంటే ఒంటి మీద గుడ్డలు లేవు. దాన్ని మనల్ని ఆయన వాళ్ళకి బట్టలు తొలగించాలని మనం అనుకుంటాం. కానీ ఆత్మీయ దిగంబరులు అయిపోయారు. ఆత్మీయ దిగంబరులు అయిన వలన ఆయన తన యొక్క ఒక జంతువుని బలిగా అర్పించి ఆ యొక్క జంతువు చర్మంతో వాళ్ళ చొక్కాలు తొలగించి ఉంటాడు. లేకపోతే అప్పుడు చర్మం ఎక్కడ ఉంటుంది? లేదు కదా. ఆయనకి ఎంతగానో ఆయన మనం ప్రేమించిన మానని నరుడిని ఎంతగానో ఆయన ప్రేమించి నరుడి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగి మొత్తం సమస్తము నరుడికి అప్పచెప్పాలి, నరుడు ఎంతటి వేలాలి, నరుడు నాతో సంభాషించాలి, సమమాటని నరుడు నేను కలిసి నడక సాగించాలని ఆయన ఆశ కలిగి
మానవుడిని సృష్టించుకుంటే మానవుడు తన స్వబుద్ధితో దేవుడు ఆజ్ఞను ఎగ్గర్తించాడు. 17వ వచనం చూడండి ఒకసారి, 17వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఈ భూప్రపంచం మీద ఇద్దరు మానవులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చేయాల. వాళ్ళ మొక్కలను తుంచేద్దామని దేవుడికి అసలు ఆలోచనే లేదు. ఇవాళ మన పట్ల కూడా అంతే. ఆయన ఇలా మనం తప్పిపోయినా పాపం చేసినా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నా మనం ఆయన తుంచేవాళ్ళకుంటే ఆ వాళ్ళ ఆదాములు అవన్నీ తుంచేసేవాడు. మనం ఇంకా ప్రేమించి మనం ఇంకా ఆయన ఎప్పుడైనా సరే నా బిడ్డలు నన్ను తండ్రి అని పిలుస్తారేమో, నా బిడ్డలు నేను చేయించుకుని నేను నడిపించాలని ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాను. భూమిని చెప్పించాడే కానీ మానవుని చెప్పించాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనం వినేస్తున్నాం, ఇవన్నీ మనం జ్ఞానించున్నాం. కానీ మానవుడికి ఉన్న జబ్బేంటో అంటే మతి మరుపు ఎక్కువగా ఉంటుంది. అందుకు కాబట్టి దేవుడు మళ్ళీ ఆయన మనకి హెచ్చరిస్తూ ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి మానవుడి అయితే మాత్రం దేవుడు చెప్పించాల. కానీ మనం ఏదన్నా బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నన్ను చిన్న చూపు చూస్తున్నాడనో, లేదా దేవుడు నాకే పెట్టాడు ఈ బాధను, దేవుడు ఎప్పుడూ బాధలు పెట్టడు. మనిషిని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం గైకొనకుండా మన సొంత నిర్ణయాలతో మన సొంత ఆలోచనతో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు మానవుని విడిచిపెడతాడు. ఆయన కాపుదల లేకుండా విడిచిపెడతాడు. నువ్వు స్వతంత్రంగా తిరుగుతావు కదా, తిరిగోవాలి. ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు విడిచిపెట్టాడు. నాకు స్వతంత్రం కావాలి, నేను స్వతంత్రంగా నేను ఉండాలి అని ఆ కుమారుడు అడిగినప్పుడు విడిచిపెట్టేశాడు తండ్రి. అలాగే దేవుడు కూడా మనం విడిచిపెడతాడే తప్ప ఆయన మనం శిక్షించడు, మనం శిక్షించడు. నిజంగా దేవుడు శిక్షించే పరం అయితే ఇవాళ అందరూ యేసుక్రీస్తు ప్రభు శిష్యులే అయిపోయారు. కానీ ఆయన అలా చేయడు. మానవుడిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి స్వేచ్ఛనిస్తాడు. ఇవాళ క్రైస్తవులను చెప్పుకునే మనం కూడా అలాంటి ఆత్మీయ దీనత్వంలో దిగంబరులై ఉన్నప్పుడు ఈ భూమి మీదకే ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన స్వరస్థంతో మనలో ఉన్న పాపాన్ని కడిగి ఆయన నీతిని వస్త్రంగా మనం తొడిగాడు. రోమీయులకు రాసిన పత్రిక 136 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పేజీ నెంబర్ 136 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వాళ్ళ ఆదాము వాళ్ళు ఎలాగైతే దేవుడు ఆజ్ఞ ఎగ్గర్తించి వాళ్ళు ఆత్మీయ దిగంబరులు ఎలాగైతే ఉన్నారో యేసుక్రీస్తు రాకమునుపు మనసుకు కూడా అదే. దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని ఎలా తెలుసుకోవాలో తెలియదు, దేవుడితో ఎలా సంభాషించాలో తెలియదు, దేవుడిని ఏం అడగాలో తెలియదు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది వినాలనే తెలియదు. అయినప్పటికీ కూడా మానవునికి నేనంటే తెలియపరచాలని స్వయంగా తన కుమారుడిని ఈ భూమి మీద పంపించాడు. ఆయన నా స్వస్థతో నేను చేస్తున్నా, నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు, నా బిడ్డలు నాకు సమీపంగా ఉండాలి, నా బిడ్డలకు నేను సమీపంగా ఉండాలి అనే ఒక ఆశ, ఒక సంకల్పం కలిగి ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభుని భూమి మీద పంపించి ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి ఆయన యొక్క నీతిని మనకి వస్త్రంగా కప్పాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనకు ఎప్పుడు కాపుదలగా ఉన్నాడు, మనం ఎప్పుడు విడిచిపెడతారు. కానీ అజ్ఞానంగా మనం ఎప్పుడైతే ఒక్క చిన్న ఆలోచన అనుమానచితో మనం మాట్లాడతామో
దేవుడు అప్పుడు విడిచిపెడతాడు. నీ స్వేచ్ఛ కావాలి, సరే. అంతవరకు కూడా దేవుడు ఎప్పుడు కూడా మనకు కూడానే ఉంటాడు. నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టి కూడా నీకు కూడానే ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే తండ్రి నేను పడిపోయాను నాకు తెలియదు అని ఎప్పుడైతే మనం నడుపు తిరిగి మొదలుపెడతామో ఇక్కడే ఉంటాయి అని చెప్పకుండా సిద్ధంగా ఉంటాడు. పేదలు మునిగిపోయినప్పుడు ప్రభావం రక్షించినప్పుడు ఆయన ఎమ్మటి ఆలోచించుకోకుండా చెయ్యి ఎలాగైతే చెయ్యి వదిలించి పైకి లేవనెత్తాడో ఇవాళ మనకు కూడా అవకాశం ఉంది. ప్రతిసారి మనం మానవులు పడిపోయే స్థితిలో ఉంటామే తప్ప పడిన స్థితి నుంచి జ్ఞాపకం చేసుకుని మనం పడిపోతామేమో జాగ్రత్త పడే స్థితిలో ఉన్నాం. పడిపోతాకి సిద్ధంగా ఉంటామే కానీ లేవనెత్తి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు చెయ్యి ఓతు మనకు లేకపోతే ఆ మార్గాన్ని మనం నడవలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞ మనం అతిక్రమించుకోకుండా దేవుడు ఒకసారి మనకు ఎప్పుడైతే ఆయన నీతి వస్త్రాన్ని మనకు కప్పాడో దాన్ని ఎప్పుడు కూడా ఆ నీతి వస్త్రాన్ని మనం తప్పించుకుని దాన్ని విడిపించుకుని స్వతంత్రంగా ఇవాళ చూడండి మోడల్ డ్రెస్సులని పెద్దలు పెట్టిన బట్టలు మానేసి ఇవాళ నగరికత పెరిగిపోయిందని మోడల్ డ్రెస్సులని అర్ధనగ్నంగా కూడా బట్టలు కూర్చొని తిరిగి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగా నీతి వస్త్రాన్ని మనం పక్కన పెట్టి మన సొంత వస్త్రాన్ని మనం ధరించామనుకోండి దేవునికి అసహ్యంగా ఉంటుంది. క్రైస్తవ జీవితం దేవునికి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలాగ ఉన్నామో దేవుడు మనం ఇచ్చి ఆరాధన కోరుకున్నాడో దాన్ని మనం గుర్తిరగాలి. మనలో గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు లేనప్పుడు ఆ ఆలోచన లేనప్పుడు ఎప్పుడు కూడా దేవునికి మనం వ్యతిరేకంగా ఉంటామే కానీ దేవునికి సమీపంగా ఉన్నాం. ఎప్పుడైతే మనకు ఆయన ఆలోచన ఉండి ఆయన ఆశ ఉండి మనం నడవలేకపోతున్నాం అనుకోండి, నడవలేకపోయినప్పుడు నా వల్ల కావట్లేదు ప్రభా, నాకు శాతం అవ్వట్లేదు అని మనం అడిగినప్పుడు ఆయన నీకు ఏదైతే అవసరమో అది ఆయన చేస్తాం. మనం ఏదైతే చేయలేకపోతున్నామో దేన్నైతే మనం విడిచిపెట్టుకోలేకపోతున్నామో దాన్ని ఆయన విడిపిస్తాడు. అది మనం ఇష్టపడతాం. అట్టి ఆలోచన కలిగి మనం జీవితమే దేవునికి ఆరాధన. యెషయా గ్రంథం 608 యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ఆత్మీయ జీవితానికి ఆయన వస్త్రాన్ని ఎలాగైతే కప్పాడో మనం నడవలేనప్పుడు ఆ యొక్క మార్గంలో మనం నడవలేనప్పుడు ఆ యొక్క ఆరాధకులుగా మనం జీవించలేనప్పుడు ఆయన మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ మొదలుపెట్టింది తుద ముట్టించే వాళ్ళు కూడా ఆయన మనం ఎత్తుకుని అడుగుతాను అన్నాడు. నువ్వు రక్షించేవాళ్ళు నేనే అన్నాడు ఆయన. మన రక్షకుడు మనతో ఉండి ఆయన కూడా ఉండి మన ఎత్తుకుని మనం నడిపిస్తామన్నప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుంది? బురద కోసమో లోకం కోసమో చూస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని బుధువు వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుని నడిపించేవాడును, మిమ్మల్ని రక్షించేవాడును నేనే దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండుకోకుండా దేవునికి ఎప్పుడైతే మన సొంత ఆలోచనతో సొంత నిర్ణయాలతో మనం జీవితం కొనసాగిస్తామో దేవుడు మనం విడిచిపెడతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండాలి. దేవుడు ఏ అయితే ఆజ్ఞ మనకి ఇచ్చాడో, ఏవైతే మనతో దేవుడు మాట్లాడుతున్నాడో దాన్ని మనం తెలుసుకుని దాన్ని అంగీకరించి మనం కొనసాగాలి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఇదే స్వభావంలో ఉండాలి. ఒకవేళ దేవుడు మనకున్న
దేవుడు అందరికీ ఒకే తలంతో ఇవ్వడు. మనకు ఒక సేవకుని పెట్టాడు. సేవకుని ఎందుకు పెట్టాడు? మనకు నేర్పడానికి, మన నడక సరిలేనప్పుడు మన నడక సరి చేయడానికి, మనలో ఏమైనా లోపాలు ఉంటే నేర్పడానికి ఒక సేవకుని ఇచ్చాడు. మనం ఆ సేవకుడు చెప్పినప్పుడు అవి మనకు అర్థం కానప్పుడు మనం తిరిగి వెళ్ళి అడగచ్చు. అనాలి, నాకు అర్థం కాలేదు, మనం మరొకసారి నేర్పించండి, నాకు తెలియట్లేదు. అంతేగాని అది అర్థం కావాలని మనం దాన్ని విడిచిపెట్టేస్తే అదే మనకు ఇంపార్టెంట్ అయినా ఆజ్ఞ కావచ్చు. ఏ ఒక్క మాట కూడా తీయటం కానీ కలపడం కానీ ఉండకూడదని దేవుడు బైబిల్ చెప్తుంది. కానీ మనం ఇవాళ వాటిని మనకు నచ్చినట్టుగా మలుచుకొని, మన జీవితానికి నచ్చినట్టుగా మనం మలుచుకొని దాన్నే మనం ఆరాధనగా మనం చేస్తాం. అలా కాదు. దేవుడు మనకు ఏమైతే చెప్పాడో, దేవుడు మనతో ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, దేన్నైతే ఆరాధనగా మన ముందుకు కొనసాగిస్తున్నాడో దాన్ని మనం గైపురాలి. మనకు అర్థం కానప్పుడు మనకున్న పెద్దవాళ్ళు ఉన్నారు, మనకున్న ఆత్మీయంగా ముందున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకోవాలి. నేను ఈ విధంగా నేను ఎదగలేకపోతున్నాను, ఈ విధంగా నేను ముందుకు సాగలేకపోతున్నాను, నాకు ఇది ఆటంకంగా ఉంది, నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని మనకు ఒక సేవకుడు ఉన్నాడు. వాళ్ళతో మనం సంప్రదించాలి. దేవుడు అన్ని సార్లు ఆయన ప్రతిసారి ఆయన నీతో నాతో మాట్లాడటానికి అవకాశం లేక మనకు ఒక యాజకుడు, ఆ కాలంలో యాజకులు ఎలాగో ఈ కాలంలో ఇలాంటి సేవకులు మనకు ఇచ్చాడు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అలాంటి నేర్చుకున్న మానేసి నేర్చుకున్నవే విడిచిపెట్టేసి దేవుడికి వ్యతిరేకం అయిపోతుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనకు ఏవైతే తెలియదో, దేవుడు ఏవైతే చెప్పాడో, ఏటిలైతే మనం అనుసరించి నడవాలనుకుంటున్నామో అటు మనం నడవలేకపోయినప్పుడు వాటిని మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభుతో మాట్లాడాలి. ఆ స్వరం మనకి నీకు వినపడతలేదు, ఎందుకంటే మన చెవులు మందమెక్కిపోయాయి. ఈ లోకంలో ఇని చెవులు దేవుడి స్వరం వినే స్థితిలో లేవు. మన చెవులు మందమెక్కిపోయాయి. అటువంటిప్పుడు ఆ సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు కూర్చుంటే సేవకుడు అంటే చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ మనం అనుసరించినప్పుడు ఆయన మనం ముదు వరకు కూడా ఆయన్ని మనమే ఎత్తుకుని రక్షిస్తానని నడిపిస్తానని ఆయన దేవుడు వాక్యం చెప్తాం. మనమేమో మన సొంత తెలివితేటంతో, సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో మనకు నచ్చినట్టు మనం పోసుకుంటున్నాం. మనకు నచ్చినట్టు మనం చేసింది ఏది కూడా మన దేవుడికి ఆరాధన కాదు, దేవుడికి ఏది కూడా ఇష్టం కాదు. దేవుడు ఆజ్ఞలు, దేవుడు మాటలు, దేవుడు చూపిన మార్గం అదే మనకు ఆరాధన. దేవుడికి అదే ఇష్టం, మనకు నచ్చింది కాదు. కాబట్టి ప్రతిసారి కూడా మన ప్రతి అడుగు కూడా మనం చూసుకోవాలి. రోడ్డు అంటే అనుకున్నామండి, పక్కన ముళ్ళు ఉన్నాయో, లేకపోతే పెంట ఉందో, లేకపోతే బొప్పు ఉందో చూసి మనం కాదు అడుగులా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నన్ను ముదుమని ఎత్తుకుంటూ మాట్లాడినాడు. నా ఇష్టానుసారంగా నేను వ్యభిచారం చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను దొంగతనం చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను తిరిగి వస్తాను, దేవుడు నన్ను ఎత్తుకుని మాట్లాడు, నన్ను రక్షిస్తానంటే అది ఎలా సాధ్యమవుతుంది? దేవుడికి వ్యతిరేకంగా ఏ ఒక్క తప్పిదం చేసినా దేవుడు మనం విడిచిపెడతాడు. చెప్పించాడు, కాకపోతే దేవుడు అయితే చెప్పించాడు, విడిచిపెడతాడు. కానీ దేవుడు విడిచిపెట్టిన మన జీవితం, ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడికి ఎప్పుడు సమీపంగా ఉండాలి, కానీ దేవుడితో విడిచిపెట్టే జీవితం జీవించడం. మనం దేవుడికి సమీపంగా ఉండాలి. దేవుడు మనం ముందుకు వచ్చే వరకు ఎత్తుకుని రక్షిస్తామన్నాడు. ఆ రక్షణ కోసం మనం వెతుక్కోవాలి. కానీ నా కాళ్ళు ఉన్నాయి, దేవుడి కాళ్ళు ఉన్నాయి, దేవుడి జ్ఞానం ఉంది, నాకు నేనుగా నేను నడవగలను అనుకుంటే మన నడకంతా కూడా బురదలోనే ఉంటుంది. మార్గం పక్కన ఉంటుంది, మన నడక బురదలో ఉంటుంది. ఒక్క 2 పేజీలు తిరగండి. యెషయా 47వ అధ్యాయం 19వ వచనం, పేజీ నెంబర్ 602, 19వ వచనం.
ఆ, 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 ఆ. మన జీవితాలు దేవుని ఎరగక ముందు ఎడారి అరణ్యాల్లాగా మనలో దేవుని యొక్క మూట లేక బంజరు భూమిలాగా మారిపోయిన మన జీవితాన్ని ఇవాళ దేవుడు తన కుమారుని ద్వారా, తన కుమారుడు ఏర్పరిచిన మార్గం ద్వారా మనలో ఆయన ఆత్మను పెట్టి మనలోని నీరు పొగరు ఉప్పింపజేశాడు. మనలో నీరు ఉప్పికేలా చేశాడు. ఆ నీరు అంటే దేవుని యొక్క ఆత్మ. ఎప్పుడైతే దేవునికి మనం లోబడి దేవుని యొక్క ఆజ్ఞను మనం గైపుని దాన్ని అనుసరించి ఆ మార్గాన్ని మనం నడుచుకుంటామో మనలో దేవుని ఆత్మ మనలో ప్రేరేపించి మన జీవితాలు ఎడారి లాంటి జీవితాల్లో ఫలించే పంట పొలంలాగా మార్చాడు. ఇవాళ దేవుడి గురించి తెలుసుకోవటం, దేవుడి గురించి మనం వినటం, వాటిని అనుసరించడం, వాటి నుంచి మనలో నుంచి ఫలాలు రావటం, అవి దేవుడు చూసి సంతోషించేలాగా ఇవాళ మనం మార్చాడు. కానీ దాన్ని మనం ఇష్టపడి ఆ ఫలాలు ఫలించేలా ఉండాలి. కానీ మళ్ళీ ఎందుకు ఎడారిలాగా చెట్లు లేని బంజరు భూములాగా, కొండలాగా, గుట్టలాగా మన జీవితంలో ఉండదు. మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సమాజాన్ని ఇచ్చాడు, మంచి స్నేహితులను ఇచ్చాడు, మంచి చావకుని ఇచ్చాడు, ఆయన ఆత్మను ఇచ్చాడు. ఇంకా మనకేం కావాలి? మనకేం పొదువై ఉన్నదని మనం దేవుని ఆజ్ఞ ఎదురుస్తున్నాం. మనకేం పొదువు చేశాడని దేవుని ఆజ్ఞ మనం అనుసరించడం లేదు. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో కావాలి. అంటే క్రైస్తవ జీవితానికి తృప్తికరమైన జీవితం క్రైస్తవ జీవితం కానే కాదు. ఫస్ట్ క్రైస్తవుడు అనేవాడికి తృప్తి పడాలి. ఈరోజు దేవా నాకు గంజి ఇచ్చావు, నా కడుపు నింపుకోవడానికి, నీకు నిండా వందనాలు ఆయన అని ఆ గంజే తాగి తృప్తి పొందినాడు వాడు క్రైస్తవుడు. నేను ఇంత కష్టపడ్డాను, నాకు ప్లానింగ్ తినడానికి తిండేలాగా పోతుంది అని శ్రమపడేలా. నీకు ఆ రోజు ఉపవాసం ఉంటే నీకు ఇష్టం లేదు, కానీ దేవుడికి నీకు ఇష్టం, నువ్వు ఉపవాసం ఉంటావు. అందుకే నీకు ఆ యాభై నీకు భోజనం చేసే టైం కూడా మనం చేసేటప్పుడు మనం సంతోషించవచ్చు కదా. అలాంటి సంతోషం మనకు రాదు. మన ఆలోచన విధానం అంతా కూడా మనం పొగుడుకుని మనం తృప్తిపడి మనం సంతోషపడాలనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తికరమైన జీవితం లేదు. ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఏ క్షణంలో దేవుడు ఎదిగితే దాన్నే సంతోషించి దాంతోనే తృప్తి పడేవాడు నిజమైన క్రైస్తవుడు. అట్టివాడే నిజమైన ఆరాధకుడు. అంతేగాని మనం ఎంత దేవుడు మన సమస్తం ఇచ్చాడండి, సమస్తం ఇచ్చాడు. నీ శరీరానికి ఏది అవసరమో అది ఇచ్చాడు, నీ ఆకలికి ఏది అవసరమో అది ఇచ్చాడు, నువ్వు ఉండడానికి ఏది అవసరమో అది ఇచ్చాడు. కానీ మనం లోకంలో ఎవరో ఏదో చెప్తున్నాడు, అది నాకు కావాలి. ఎవరికి ఏదో ఉందే అది నేను తెచ్చుకోవాలి. ఎవడో ఏదో సంపాదించాడు, అది నేను పొందాలి. ఇలాగా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందని ముందుకు మనం కొనసాగబోది ముందుకు పడి మూతుపడి రావాలనుకుంటున్నామే. కానీ దేవుడికి మాత్రం దూరం అయిపోతుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు అని దేవుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చెప్తున్నాం? ఇంకా దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరం అయిపోయి తగిన ఇష్టపడుతున్నామే. కానీ మన శారీరకంగా ఈ భూసంబంధమైన వెతుదల కోసం ఎంత లెక్క వెళ్ళిపోతుంది. అవసరమైతే దేవుడు ఆగుతాడు, ఇవాళ అయితే రేపు మాట్లాడతాడు దేవుడు. కానీ వచ్చే అవకాశం ఎలా తప్పితే రేపు దొరకదు. ఎందుకంటే దేవుడు శాంతనాడు కదా, మరి దేవుడు తెలియదు మనకి ఏదో అవసరం, మనకే తెలుసు. కాబట్టి మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే
మనకు నచ్చినట్టుగా ఉంటాయి. దేవుడి నిర్ణయాలు మనకే ఆయనకి కూడా నచ్చినట్టుగా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని అనుసరిస్తే, అది అర్థం కానివాడికి, అది అనుసరించినవాడికి దేవుడు ప్రతి మాట ఒక బాధాకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, నలుగుడు. అందుకని అన్నాడు, నా మార్గం సంకుచితమైంది. దాంట్లో ప్రవేశించనే కానీ దాంట్లో ఉన్న ప్రశాంతత, దాంట్లో ఉన్న విశ్రాంతి అనుభవించడం దొరుకుతుంది తప్ప అది అందరికీ అర్థం కాదు. కాబట్టి అందుని పెట్టి మనం ఎంతైనా దేవుడికి ఆరాధకులుగా ఉన్నాం. ఆరాధన ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ప్రతిసారి కూడా దేవుడు ఏం మాట్లాడతాడో నేను తిరిగి దేవుడికి ఏం సమాధానం చెప్పాలో అని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏబేలు అర్పణ, ఏబేలు కన్నా ముందు ఏబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు దేవుడు? నేను ఏబేలు సిద్ధపడి ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఇది మనం చాలాసార్లు దీన్ని మనం జ్ఞానించాము. మనకి ఏబేలు కయ్యాను అనేటప్పటికీ మనకి ఆటోమేటిక్గా మనకి అది అర్పణ అని అర్థమైపోతుంది. ఫస్ట్ మొట్టమొదట బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదాముకి అవ్వకే బట్టల కోసం ఎలాగా బలి అర్పించాడు. తర్వాత మానవుల్లో ఫస్ట్ అర్పణ దేవుడికి అర్పించింది ఏబేలు కూడా. దేవుడు ఏబేలు అర్పణ కన్నా ఏబేలునే ముందు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? ఏబేలు ఏం తెచ్చాడు? పుట్టినాటిలో తొలుసునివి, కొవ్వినవి, బలమైనవి. ఆ కాలంలో ఉన్నది ఇద్దరు. దేవుడు విస్తారమైన భూములు ఇచ్చాడు. అది మేత కరువా? అన్ని కొవ్వినట్లే ఉంటాయి, అన్ని బలంగానే ఉంటాయి. కానీ ఏబేలు ఎప్పుడైతే తొలుసురాటిని దేవుడికి వాళ్ళని తన మనసులోకి అనిపించిందో వాటిని ఒక ప్రత్యేకత, వాటిని ఒక ప్రత్యేకత మేపాడు. అందుకే అవి కొవ్వినివి, బలిసినవి, బాగా బలమే ఉన్నాయి అని అతనికి తెలిసింది. అతను వాటిని కోచి చూడలేదు కదా. అతను ఎలా తెలిసింది? ముందుగానే సిద్ధపాటు చేశాడు. అట్లా ముందుగానే సిద్ధపాటు చేశాడు. అలాగా ఎప్పుడైతే వాటిని ముందుగా సిద్ధపాటు చేసి వాటిని అర్పించాడో, అలాగే మనం కూడా మన క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ క్షీణించకుండా దేవుడిని గణపరిచేలాగా ఆ ఆత్మకు బలము కూర్చాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం అనుసరిస్తే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నందున ఆ యొక్క ఆత్మకు బలం సమకూరుతారు. ఆ ఆత్మకి ఎప్పుడైతే బలం సమకూరిందో అప్పుడు దేవునికి ఇష్టమైన ఆరాధకులుగా మనం ఉండగలం. దేవునికి ఇంపైన సువాసనగా మనలో ఆ యొక్క సువాసన విదజల్లుతుంది. అంతేగాని ఇదో నామకార్థం క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, మందిరానికి వచ్చాము, తిరిగి వెళ్ళిపోయాము, మళ్ళీ వారం నాడే వస్తాము అనుకునేది కాదు ఆరాధన అనేది. ఏబేలు ఎలాగైతే శ్రేష్టమని తెచ్చాడో అలాగే మన జీవితం కూడా వారం శ్రేష్టమైనది పట్టుకుని రావాలి. దేవుడికి అర్పణగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏబేలు ఎలాగైతే ముందుగానే ఆ తొలుసురాటిని సిద్ధపాటు చేసి వాడిని ప్రత్యేకంగా మేపాడో అలాగే మనం ఎప్పుడైతే ఆరాధకులుగా ఉండాలి, దేవునికి శిష్యులుగా ఉండాలని మనం ఎప్పుడైతే ఇష్టపడినప్పుడు మనం రోజు రోజుకి మనం దేవుని యొక్క ఆత్మకు బలం సమకూర్చాలి. దేవుని ఆత్మను మనం నిలువేసినట్టు ఉండకూడదు. దేవుని ఆత్మను మనం బలం సమకూర్చాలి. దేవుని ఆత్మను బలం సమకూర్చకపోతే దేవుడు మనం తెచ్చే అర్పణలో ఏమంటాడు?
మీ అర్పణ నాకు యక్షములు అన్నాడు దేవుడు, నాకు అసహ్యము అన్నాడు. అంటే ఎందుకంటున్నాడు? మనం నామకార్థంగా క్రైస్తవులాగా దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ దేవుడి మందిరానికి రావడం, దేవుడి సమయం గడిపే ఆ గంటన్నర దేవుడి మందిరంలో గడిపేయటం, తర్వాత లోకంలో జీవించడం. ఇది మళ్ళీ ఆదివారం మళ్ళీ యథారీతిగా శుభ్రంగా పొద్దునే కరెంట్ వేసుకోవాలి, కొత్త బట్టలు ఇస్త్రీ బట్టలు తీసుకోవాలి, కట్టుకోవాలి, చక్కగా తలపోయి దూకుని బైబిల్ సంఖ్యలో పెట్టుకుని మందిరానికి రావాలి. అది ఎలా అర్పణ అవుతుంది? గడిచిన వారం అంతా నీ అర్పణ ఎలా ఉంది? నువ్వేం సమకూర్చావు దేవుడికి? దేవుడు నీలో ఒక ఆత్మ పెట్టాడు. ఆ ఆత్మ దేవునికి అర్పణ తీసుకొస్తానికి ఇష్టపడుతుందా లేదా? ఆ ఆత్మ దేవునికి అర్పణగా ఉందా లేదా? ఆ గమనిక మనం ఉందా? ఇవాళ చాలామంది ఆ యొక్క ఆలోచన లేక వ్యర్థంగా వస్తూ వ్యర్థంగా వెళ్తున్నారే తప్ప దేవునికి అర్పణగా దేవునికి అర్పించేలాగా చాలామంది లేరు. మనం ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరచాలంటే ఆ మార్గంలో కొత్త జీవితం, కొత్త నడక, కొత్త మలుపు ప్రతిరోజు కూడా కొనసాగాలి. చిన్నపిల్లల కానించి పెద్ద వయసు వచ్చి మనం వివాహం చేసేవాళ్ళు కూడా ఆ పిల్లల్లో మనం నూతనతనం ఎలా కోరుకుంటామో, ఆ పిల్లల్లో కొత్త నడకని మనం ఎలాగా సంతోషంగా చూసి వాళ్ళ కొత్త మార్పులు మనం ఎలా కనిపెడుతూ ఉంటామో దేవుడు మనం అలా కనిపెడతా చూస్తున్నాడు. దేవుడు మన వైపు అలా చూస్తున్నాడు. నా బిడ్డలో ఎప్పుడు కొత్త మార్పు వస్తుంది, నేను మార్పు వేశాను, ఆ మార్పులో నూతనంగా ఎప్పుడు నడుస్తారు, ఆ నూతన మార్పు ఎలా కొనసాగిస్తారు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన అంతరాంగం ఎప్పుడు కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి, లేకపోతే యక్షంలో అన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 568 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనం. దేవుడు ఎందుకు అంటున్నాడు ఆ మాట? మిమ్మల్ని అసలు ఆ మందిలో ఎవరు రమ్మన్నాడని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? మిమ్మల్ని రమ్మని పిలిచింది ఎవడో? మీరు ఎందుకు వచ్చారని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఆయనే మన ఆత్మీయ సిగ్గుని కప్పాడు, మనలో ఉన్న పాపాన్ని కడిగాడు, మనం ముందు వరకు ఎత్తుకుని మమ్మల్ని రక్షించుకోవడం నేనే అని చెప్పాడు. మీలో నా ఆత్మను పెట్టానని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు నేను నా మందిరాన్ని ఎందుకు వచ్చాను అన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడు ఆయన? మనలో యథార్థత లేదు. మనలో దేవుడికి తెచ్చేది యథార్థత లేదు. యథార్థత లేని అర్పణం దేవునికి అసహ్యం. దాన్ని అసహించుకుంటాడు ఆయన. ఎందుకు అసహించుకుంటున్నాడు? మన అర్పణ ఆయనకి ఇష్టంగా లేదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకునే అనేక మంది ఆ గంట గడియ గడుపుకుంటాకి, నీకు ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థించుకోవడానికి, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడితో చెప్పుకోవడానికే దేవుడు, కానీ దేవుడు శాశ్వతంగా నీతో ఉండడానికి మాత్రం కాదు. అందుకనే దేవుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడో నా మందిలోకి అడుగుతున్నాడు. మన అంతరంగంలో మన ఆలోచన విధానాన్ని పెట్టే దేవుడు మిమ్మల్ని అసలు ఎవరు రమ్మన్నాడు నా సన్నిధిలోకి? మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు నా సన్నిధిలో? మిమ్మల్ని పిలిచిన వాడు ఎవడు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అందరినే కాదు, అందరూ క్రైస్తవులు కాదని దేవుడే చెప్తున్నాడు. ఆయనకి ఎవరైతే ఇష్టపూర్వకంగా లోబడి వాళ్ళ అంతరంగాల్లో మార్పులు తెచ్చుకుని వాళ్ళ అంతరంగాన్ని సరిచేసుకుని నాకు దేవుడు కావాలి,
నేను పడిపోయినప్పుడు కూడా అయ్యో నేను పడిపోయిన ప్రభా నేను ఎలా నడవాలో తెలియట్లేదు అని పశ్చాత్తాపంతో దేవుడు ముందు ఎప్పుడైతే గోజాడతారో వాళ్ళని పిలుచుకుంటున్నాడు ఆయన. మన ఈగోని మనం చంపుకోకుండా, మన ఇష్టాన్ని మన స్వచ్ఛతాన్ని మనం విడిచిపెట్టుకోకుండా దేవుడు మందరం దేవుడు ఎలా ఎదురుతాడు? ఆ వాళ్ళ పరిచయం అయితే మీరు ఎవరో చేయండి అన్నాడో ఇవాళ మనల్ని కూడా అదే అంటున్నాడు. మీరు నా ముందు రావద్దు, మీరు అనుకోండి నాకు వద్దు. మార్కు సువార్త 37 మార్కు సువార్త 7వ అధ్యాయం. ఆరు 7 వచ్చిన ఏం చెప్తున్నారు? దేవుడు ఏమని అడుగుతున్నాడు? మనల్ని ఈ అంతరంగం యథార్థతగా ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. కానీ వాళ్ళ ఆరాధనలే దాన్ని ఎలా చేశారంటే, నువ్వు ఎలా ఉన్నా, నువ్వేం చేసినా, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, కానీ ఆదివారం మాత్రం రెగ్యులర్గా మందిరానికి రావాలి. పాస్టర్ గారు ఆదర వేసుకుంటారు, పాస్టర్ గారికి ఆధారపడాలి. ఆ ఆధారపడిన తర్వాత పాస్టర్ గారు నాకు మాటలు చెప్పిన తర్వాత లేచి నీ నోటికి తోచినట్టుగా నువ్వు, నా నోటికి తోచినట్టుగా నేను, ఇంకొకటి నోటికి తోచినట్టుగా ఇంకొకళ్ళు దేవుడిని వర్ణించి మాటలు చెప్పటం, లేకపోతే పాటలు పాడటం, లేకపోతే చేతులపై పెట్టి అల్లుని తప్పట పట్టడం, ఇది ఆరాధన. అయిపోయింది ఆరాధన. అది ఆరాధన. దేవుడు అందుకునే అన్నాడు, మీరు వ్యర్థమైన ప్రభుత్వంతో ఆరాధిస్తున్నారే కానీ మీ యంత్రంలో నేను లేను అన్నాడు. నిజంగా దేవుడు యంత్రంలో ఉన్నవాడు పైకి తప్పము చెప్పుకోడు, పైకి కేకలేడు, నేను ఆరాధకుడు అనుకోడు. నేను ఈ మాట మాట్లాడితే నా ప్రభుకి అంగీకారమా లేదా అని ఎప్పుడు సచేసిన స్వభావంలో ఉంటాడు. నా మనసు ఎటువంటిది, నా అంతరంగం ఎటువంటిది, నా ఆలోచన ఎటువంటిది, దేవునికి సమీపంగా ఉన్నానా, దేవుడిని నేను పెద్దలతో మాట్లాడుతున్నానా, నా అంతరంగం నుంచి వస్తుందా దేవునికి చేసే క్రియ, లేకపోతే జనం సూత్రం నేను చేస్తున్నానా? అలాగా ఎప్పుడైతే మనం జనం కోసమో లేకపోతే నామకార్థ క్రైస్తవులాగా పెదవులతో మాట్లాడుతామో మనం సరిపెట్టుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఇదే అంటాడు, మీ యొక్క బలులు నాకు యక్షములు, మీ అర్థమైన నాకు వద్దు. ఈ వాడుతున్నాను మనం చాలాసార్లు, కానీ ఇంకా మనలో భేదం కానీ లోపాలు కానీ మనలో స్వభావాలు కానీ మారడం ఏమన్నా ఉంటే, ఎందుకంటే అందరూ ఒకసారిగా మారు, అందరిలోనూ ఒకే స్వభావం అంత తేలిగ్గా రాదు. యేసుక్రీస్తు ప్రభువే 12 మందిలో ఒకరు తప్పిపోయారు. ఒకరు తప్పిపోయిన తర్వాత ఆయనకి ఇష్టంగా ఉన్నది ముగ్గురే అయిన తర్వాత ఆయన సిలువైనప్పుడు ఆయనతో వచ్చినప్పుడు ఒకడే. అలాంటి దైవ కుమారుడు ఒక మనసు కలిగించలేకపోయాడు మనమంతా. కానీ ఆ యాస మనకిచ్చాడు, మనందరం కలిసి ఒకే తాడుగా, ఒకే జీవంగా, ఒకే ఆత్మ మనలో పనిచేసేలాగా దేవుడు అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన ఆత్మను మనలో పెడతానన్నాడు. అది మనం అడిగితే, మనం ఇష్టపడితే, మనం దానికి కావాలని పొందాలని ఆశ మనలో ఉంది. ఆ ఆశ తప్పనిసరి మనం ఉన్నప్పుడు అది ఏకాత్మగా ఉండి, ఎప్పుడైతే మనం దాన్ని చేయించలేకపోతున్నామో అప్పుడు మనం దేవుడికి మనపెట్టినప్పుడు దేవుడు దాని నుంచి ఆ యొక్క చెడలవాటి నుంచో, లేక దురాలోచన నుంచో, లేక మన మనసు నిగ్రహ శక్తి లేనప్పటి నుంచో మనం విడిపించి దేవుడి యొక్క ఆత్మతో మనం నింపి దేవుడు తనని ఆరాధించేలాగా, తనతో సావాసం చేసేలాగా, ఆయనతో మనం జీవించేలాగా మనం అనిపిస్తుంది. మనం లోపడాలి.
మనం ఇష్టపడాలి. మనం ఇష్టపడకుండా పెదవులతో ఆరాధించడం ఏంటి? అది ఆరాధన కానే కాదు. పెదవులతో చెప్పేది ఇది ఆరాధన కాదు. ఆరాధన అనేది మన వ్యక్తిగత జీవితం. ఎప్పుడు కూడా దేవునితో కొనసాగాలి. ఒక కష్టం వచ్చినప్పుడు బాధపడిపోయి సంతోషించినప్పుడు అయ్యో ప్రభు నువ్వు కాబట్టి నాకు ఇచ్చావు, ఇదంతా నువ్వు ఇచ్చినవే, నాకేమీ లేదు అని చెప్పుకుంటాం కాదు. నిజంగా కష్టం వచ్చినప్పుడు కూడా నా మంచి కోసం మీరు అనుమతి ఇచ్చావు ప్రభా, ఎదగాలి, ఇంకా దీనిలో పెద్ద ప్రమాదం ఉందేమో, అందుకు దాన్ని తప్పించడానికి నాకు ఇది అనుమతి ఇచ్చావు, నీకు నిండా వందనాలు నాయన అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అది ఆరాధన, అది దేవునికి అర్పణ. నా బంధుమిత్రులు, నా రక్త సంబంధుల కన్నా ఫస్ట్ నా తండ్రికి నా ఆరాధన, నా తండ్రికి నా అర్పణ అర్పించిన తర్వాతే మిగతా వాళ్ళని ఎప్పుడైతే మనం ధైర్యంగా చెప్పగలుగుతామో అది దేవుడికి అర్పణ. అంతేగాని పెదవులతో మాట్లాడతాం, చేతులెత్తితే జైలు కొట్టినట్టుగా సూత్రం 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 అనడం ఇది కాదు దేవుడికి కావాలని ఆరాధన. యథార్థత, దేవుడికి కావాల్సింది యథార్థత, స్వచ్ఛమైంది, తొలిసూరిది కావాలి ఆయనకి. అది చిత్తపాటు కలిగి ఉండాలి. నువ్వు తొలుసులు అర్పించాలి అంటే చిత్తపాటు జీవితం కలిగి ఉండాలి. ఆ చిత్తపాటు జీవితం మనలో ఉందా లేదా అని మనం ఎప్పటికప్పుడు తోలుకోవాలి. మనం నడిచే నడక ఈ ప్రభువుకి నాకు చిత్తపాడైన జీవితమా కాదా అని గమనిక కలిగి ఉండాలి. అది ఆరాధన, అది అర్పణ. మనం పెదవులతో చేసేది కాదు. ఉన్న సమయంలో